హలో స్ట్రేంజర్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఈరోజు మీకోసం నేను థ్రిల్లింగ్ సరుకు తెచ్చాను. నేను మీకోసం ఈరోజు టాప్ 5 మైండ్ థింకింగ్ మూవీస్ చెప్పబోతున్నాను. బార్బేరియన్. కట్ చేస్తే ఈ మూవీ అమ్మాయితో మొదలవుతుంది. ఇందులో ఒక అమ్మాయి జాబ్ ఇంటర్వ్యూ కోసమని వేరే ఊరికి వెళ్తుంది. ఆన్లైన్లో ఒక రెంటల్ హౌస్ని బుక్ చేసుకుంటుంది. అలా వర్షం పడుతున్న సమయంలో ఇంటికి చేరుకుంటుంది. కానీ ఆ అమ్మాయి ఊహించని విధంగా ఆ ఇంట్లో ముందుగానే ఒక అబ్బాయి ఉంటాడు. అది చూసిన ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. ఇంకా చేసేదేమీ లేక ఆ అబ్బాయితో ఉండడానికి సరే అనుకుంటుంది. అలా రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఇక్కడ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే ఆ ఇంటి కిందే వాళ్ళకి తెలియని మూడో వ్యక్తి ఉంటారు. అసలు ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆ అమ్మాయి అబ్బాయి మధ్య ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరూ అసలు సూర్యోదయాన్ని చూస్తారా లేదా? ఈ సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే మీరు ఇందులో పూర్తిగా మునిగిపోతారు. ఇది హారర్ లవర్స్కి పిచ్చెక్కించే సరుకు. టెక్సాస్ చైన్సా మసాకర్. ఈ మూవీస్ అనేవి హాలీవుడ్లో ఒక పెద్ద హారర్ స్లాషర్ ఫ్రాంచైజ్. ఈ మూవీ వచ్చేసి ఈ ఫ్రాంచైజ్లో 8th పార్ట్. ఈ సిరీస్ వచ్చేసి 1974లో స్టార్ట్ అయింది. టెక్సాస్ చైన్సా మసాకర్ మూవీస్ అనేవి టెక్సాస్ అనే ప్లేస్లో ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ. టూరిస్టులని కానీ వేరే కొత్త వాళ్ళని కానీ బాధించి టార్చర్ చేయడం చేసి వాళ్ళని చంపడమే ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో లెదర్ ఫేస్ అనే క్యారెక్టర్ చైన్సా అనే సిగ్నేచర్ వెపన్ యూజ్ చేసి బ్రూటల్ మర్డర్ చేస్తాడు. అయితే ప్రతి పార్ట్లో ఈ ఫ్యామిలీకి తగ్గ స్టోరీ లింక్ ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే టెక్సాస్ ఫ్యామిలీ ఉండే ఇంటిని ఆక్షన్ వేయడానికి ఒక గ్రూప్ వస్తుంది. సో టెక్సాస్ ఫ్యామిలీలో ఉండే ఒక పెద్ద ఆవిడ ఆ విషయాన్ని విని సిక్ అవుతుంది. సో తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో వచ్చిన ఆ గ్రూప్కి ఈ సిటీ కానీ లెదర్ ఫేస్ కానీ టెక్సాస్ ఫ్యామిలీ గురించి కానీ ఏమీ తెలియదు. లెదర్ ఫేస్ చేసే మర్డర్ స్కిల్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ మూవీ హారర్ వైలెన్స్ లవర్స్కి చాలా నచ్చుతుంది. ఇక మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ. ఈ మూవీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. వైలెంట్ లవర్స్కి ఇది మంచి కిక్కిచ్చే సరుకు. ఈ సినిమా కాన్సెప్ట్ ఒక్కటే, చంపడం చంపడం అండ్ చంపడం. చాక్లెట్ కవర్తో చావుని చూపించే సినిమా అంటే ఇదే. ఈ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు అలా ఏముండవు. జస్ట్ బ్లడ్ అండ్ డెత్. ఈ మూవీస్లో ప్రతి దాంట్లో ఓ బక్రా ఉంటాడు. ఆడికి చావు చుట్టం చూపుల కళలో వచ్చి ఎలా చేస్తాడో చిన్న టీజర్ చూపించి వెళ్ళిపోతుంది. ఆ కళలో నుంచి బయటికి వచ్చి రియాలిటీలో సేమ్ కళలో జరిగినట్టే అవుతుంది అని గ్రహించి ఆ డెత్ నుండి ఎస్కేప్ అవుతాడు. వాడు ఎస్కేప్ అవ్వడమే కాకుండా పక్కనే ఉన్న వాళ్ళని కూడా చావు నుంచి కాపాడతాడు. అలా ఆ తప్పించుకున్న తుప్పాసుగాళ్ళందరూ ఎలా చేస్తారో అనేదే ఈ మూవీలో మనం చూడబోతాం. ఈ మూవీ చూశాక పక్కనే ఉన్న పెన్సిల్ పట్టాలన్న ప్యాంటు తడిచిపోద్ది, బండి మీద స్పీడ్గా వెళ్ళాలన్న సాల్తీలు సుయ్యి అంటాయి. ఈ మూవీస్ మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక పార్ట్ రిలీజ్ అయింది. అన్ని మూవీస్లో ఉన్నట్టు చావు ఎవరిని పడితే ఆడిని తీసుకెళ్ళిపోద్ది. కానీ 6th పార్ట్లో వచ్చిన చావు ఒక్క ఫ్యామిలీని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఆ ఫ్యామిలీలో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఈ మూవీస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్గా ఉంటాయి. నాకు పర్సనల్గా నచ్చిన పార్ట్ 2000 ఇయర్లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్. అదే ఫస్ట్ పార్ట్. డోంట్ మిస్. టాక్ టు మీ. 2022లో వచ్చిన ఈ హారర్ మూవీ అన్ని హారర్ మూవీస్లా రొటీన్గా ఉండదు. చాలా వియర్డ్ అండ్ క్రేజీగా ఉండబోయే మూవీ. హారర్ లవర్స్కి మతి పోగొట్టే సరుకు. ఇక కట్ చేస్తే ఇందులో ఓ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. వారిలో ఇద్దరి దగ్గర ఒక ఎంబాల్మ్డ్ హ్యాండ్ ఉంటుంది. అంటే చెడు శక్తులు ఉన్న ఒక చెయ్యి బొమ్మ. ఆ బొమ్మని పట్టుకొని టాక్ టు మీ అని ఎవరైతే అంటారో వారి ముందు భయంకరమైన ప్రేతాత్మలు ప్రత్యక్షమవుతాయి. అలా ఆ ఆత్మలతో 90 సెకండ్లకి మించి ఒక్క క్షణం దాటి మాట్లాడిన వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. ఇలా ఫ్రెండ్స్ అందరూ దయ్యాలని వీడియో రికార్డ్ చేసి వైరల్ అవుతారు. ఇలా వాళ్ళకి ఇదంతా ఒక ఫన్ అండ్ ఫేమ్ని తెచ్చిపెడుతుంది. కానీ వాళ్ళు ఎంత భయంకరమైన ఆట ఆడుతున్నారో ప్రాణం మీదకి తెచ్చుకునేదాకా తెలియదు. అసలు వాళ్ళకి ఆ చెయ్యి బొమ్మ ఎక్కడిది, అందులో ఆత్మలు ఎలా ఉంటాయి, ప్రాణం మీదకి తెచ్చుకున్న ఆటగాళ్ళు
బతుకుతారా చస్తారా? లేట్ చేయకుండా చూసేయండి ఈ మూవీ. నైట్ స్విమ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పేర్లోనే మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థమవుతుంది. మనం ఇప్పటివరకు హారర్ మూవీస్లో ఇంట్లో దెయ్యాన్ని చూసాం, అడవిలో దెయ్యాన్ని చూసాం, కానీ ఇందులో స్విమ్మింగ్ పూల్లో దెయ్యాన్ని చూస్తాం. ఓపెన్ చేస్తే ఒక ఫ్యామిలీ ఒక ఇంటి కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో హస్బెండ్కి ఇల్నెస్ ప్రాబ్లం వల్ల తను ఆడే బేస్బాల్ ఆటకి దూరం అవుతాడు. అయితే వాళ్ళేమో ఇల్లు చూసి లాస్ట్కి ఒక ఇంటిని సెలెక్ట్ చేస్తారు. అయితే ఆ ఇంటి బ్యాక్ యార్డ్లో ఒక అబాండన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అయితే రే హస్బెండ్ అనే క్యారెక్టర్కి ఇల్నెస్ ఉండడం వల్ల డాక్టర్ యోగా అండ్ స్విమ్మింగ్ చేయమంటాడు. సో ఫ్యామిలీ మొత్తం ఒకరోజు పూల్ని క్లీన్ చేస్తారు. ఆ పూల్ని క్లీన్ చేశాక అప్పటి నుంచి ఆ కుటుంబంలో అన్ని వింత వింత హారర్ సన్నివేశాలు మొదలవుతాయి. అసలు ఇంతకీ ఆ స్విమ్మింగ్ పూల్ ఏంటి, దాని వెనక ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి మీరు ఈ సినిమా చూడాలి. ఈ మూవీ అయితే భయపెట్టే సీన్స్తో థ్రిల్లింగ్గా సాగిపోతుంది.